హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలాగే వరలక్ష్మి వ్రతం జరుపుకుని ఉంటారు కదా. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీరు కూడా మాలాగే ఎంతో ఆనందంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే మా ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారిని అలంకరించి చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో అమ్మవారు. నిజంగా మా ఇంటికి వచ్చి అమ్మవారు కూర్చున్నారా అనిపించేలాగా ఉన్నారు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా ఆనందపడ్డాము అమ్మవారిని అలా చూస్తే. ఆ డెకరేషన్ మొత్తం మా చెల్లి నేను కష్టపడి ముందు రోజు చేసేసాము. మా అమ్మ మా డాడీ అయితే దండం పెట్టేసుకున్నారు. ఇప్పుడు మా చెల్లి నేను దండం పెట్టుకున్నాము, అమ్మవారిని ప్రార్థించాము. అష్టలక్ష్మి ఆశీర్వాదములు. నేను మా చెల్లి అయితే చాలా బాగా రెడీ అయిపోయాము. ఫైనల్గా అమ్మవారికి తీసిన చీర మా అమ్మ తీసింది, కానీ నేనైతే అమ్మవారి దగ్గర పెడుతున్నాను. అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు, పళ్ళు అన్నీ సమర్పించేసాము. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ చేస్తున్నందుకు. నా చేతుల మీదుగా మా అమ్మ నాతో చేపించినందుకు కూడా నేను చాలా హ్యాపీ. అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన రక్షా కంకణాలు చేతులకు కట్టుకుంటున్నాము. నేను మా అమ్మకి చెల్లికి కట్టేసాను, నాకు మాత్రం మా చెల్లి కట్టింది. కుటుంబంతో కలిసి ఇలా ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా. అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. అలాగే మా అమ్మ మా అత్తని తాంబూలానికి ఇంటికి పిలిచింది. మా అత్తకి నేను చీర కొన్నాను. అది చూసి మా అత్త చాలా ఆనందంగా ఫీల్ అయింది. మా అత్త వస్తూ మా అమ్మకు కూడా తాంబూలం తీసుకొచ్చేసింది. ఎంతైనా వీళ్ళిద్దరూ మరదలు ఆడపడుచులు కదా, కొంతసేపు ఆట పట్టించుకున్నారు ఒకళ్ళు. ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చేసాము. నాకైతే అమ్మవారిని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. నిజంగానే మా ఇంటికి అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుంది. మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.